రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పతంగుల పండుగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని, పతంగులకి దారమాధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై హరీష్ రావు కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు. సిద్దిపేటలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా పతంగుల పండుగ జరుగుతుందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాల అనుసారంగా మనం ముందుకు సాగాలని పేర్కొన్నారు. యువత పతంగి పండుగలలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయిన పరిస్థితి. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్ లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెలుసుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక, అప్పుల బాధ తట్టుకోలేక ఒక